ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలాన్ని ప్రభువుని యొక్క ప్రార్థన వినడం తప్ప ఆయన ప్రత్యేకమైనటువంటి పనంటూ ఏమీ లేదు. ప్రతి ఒక్కరూ ఆయన సన్నిధిలో స్తుతిస్తున్నప్పుడు, ఆరాధిస్తున్నప్పుడు, ఇంకా సాగిలపడి వారు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలోనే ఆయనకు మొరపెడుతూ ఉన్నప్పుడు, దివారాత్రులు కునుకక నిద్రపోక వారికి తగినటువంటి సమాధానం అనుగ్రహించడమే ఆయన యొక్క పని అయింది. 2 దినవృత్తాంతాలు 6వ అధ్యాయము 12వ వచనం నుంచి ఇశ్రాయేలు అందరూ సమాజంగా కూడి చూచుండగా యెహోవా బలిపీఠం ఎదుట తన చేతులు చాపి ప్రార్థన చేసెను. అతడు ఎలా ప్రార్థన చేశాడు? యెహోవా ఇశ్రాయేలు దేవా, హృదయపూర్వకంగా నిన్ను అనుసరించి నీ భక్తుల నిబంధనను నెరవేర్చుచు కృపను చూపుచు నుండి నీ వంటి దేవుడు ఆకాశమందైనను భూమి అందైనను లేడు. నీ సేవకుడైన దావీదు అను నా తండ్రితో నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చున్నావు. నీవు వాగ్దానం చేసి ఈ దినమున కనబడుచున్నట్టుగా దాన్ని నెరవేర్చున్నావు. నీవు నా ముందర నడిచినట్లుగా నీ కుమారులను తన ప్రవర్తన కాపాడుకొని నా ధర్మశాస్త్రం చొప్పున నడిచిన యెడల ఇశ్రాయేలు సింహాసనం మీద కూర్చుండివాడు నా ఎదుట నీకుండకపోడని నీవు నీ సేవకుడైన దావీదను నా తండ్రితో సెలవిచ్చిన మాట ఇశ్రాయేలు దేవా యెహోవా దయచేసి నెరవేర్చుము. ఇంకా అతడు చాలా విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. మనుషులతో కలిసి దేవుడు భూమి మీద నివాసం చేయన ఆకాశమును మహాకాశమును నిన్ను పట్టజాలవే, నిన్ను కట్టిన ఈ మందిరం నిన్ను పట్టున. దేవా యెహోవా, నీ సేవకుడు నీ సన్నిధిని చేయు ప్రార్థన యందును విన్నపముల యందును లక్ష్యముంచి నీ సేవకుడైన నేను చేయు ప్రార్థనను మొరను ఆలకించుము. నీ సేవకులు ఈ స్థలము తట్టు తిరిగి చేయి విన్నపములను వింటుగే నా నామం నచ్చని ఉంచుతున్న నువ్వు సెలవిచ్చిన స్థలమునున్న ఈ మందిరం మీద నీ కనుదృష్టి రాత్రింబగలు నిల్చునుగాక. నీ సేవకుడును నీ జనులను ఇశ్రాయేలును ఈ స్థలం తట్టు తిరిగి చేయబో ప్రార్థనలు అంగీకరించుము. వీటన్నిటి గురించి అతను ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, ఈ మొర అంతా అతడు వింటూ ఉన్నప్పుడు ప్రభు అయితే అతను ఎంతగానో బలపరచడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ ఉదయకాలాన్ని నీ ప్రార్థనకు సమాధానం ఇవ్వాలనేటువంటి ఆలోచన ఆయన హృదయంలో ఉంది. అందుకే ప్రజలందరూ సమాజంగా కూడుకోవాలి. కీర్తన గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనం చూసినప్పుడు, జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకున్నప్పుడు వారికి పైగా పరమందు ఆసనుడు కమ్ము. యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు. యెహోవా నా నీతిని బట్టి యథార్థతను బట్టి నా విషయంలో నాకు న్యాయం తీర్చుము. హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవా, దుష్టుల చెడుతనం మాన్పము. నీతిగల వారిని స్థిరపరచుము. యథార్థ హృదయం రక్షించువాడు దేవుడే. నా కేడుమును మూయవాడే ఉన్నాడు. ఇలా భక్తుడైతే ఆయన సన్నిధిలో జనాలు సమాజంగా కూడినప్పుడు వారి మధ్యలోకి దిగి వచ్చి వారి యొక్క ప్రార్థనలన్నింటినీ ఆలకించి వారిని ఆదుకోమని మొరపెడుతూ ఉన్నాడు. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఇశ్రాయేలు సమాజంగా కూడినప్పుడు, జనులందరూ సమాజంగా కూడినప్పుడు, ఇంకా హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనంలో కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడటం మానక ఒకరినొకరు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూసిన కొలది మరీ ఎక్కువగా అలాగ చేయొచ్చు. ప్రేమ చూపుటకు సత్కార్యం చేయుటకు ఒకనొకడు పురుకొల్పును ఆలోచించము. ఎందుకు ఇలా చేయాలి? ఎందుకు కొంతమంది మానుకున్నట్లుగా మనం మానుక ఒకరినొకడు హెచ్చరించుకుంటూ ఆ దినం సమీపిస్తున్న కొలది వారు ఒక ప్రత్యేకమైనటువంటి దినము సంభవిస్తుందని వారికి తెలుసు. ఆ దినం కొరకు వారు సిద్ధపడుతూ ఉన్నారు. వారి అవసరతల కోసం వారు సిద్ధపడడం కాదు, శ్రేష్టమైన దానికోసం వారు సిద్ధపడ్డాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక మన హృదయాలు వేరొక వైపు తిప్పడం కాదు, మన హృదయాలు దేవుని వైపు తిప్పాలి. వాగ్దానం చేసినటువంటి వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొని నిశ్చలముగా పట్టుకోవాలి. సమాజంగా కూడాలి, పాటలు పాడాలి, ఆరాధన చేయాలి, స్తుతించాలి. అప్పుడు మనం ప్రయాణం చేయుచుండగా మనం కృంగిపోము. మన దినములన్నిటిలోనూ మనం వంగిపోయేటువంటి స్థితి మనలో ఉండదు. కాబట్టి ఆయన బలవంతుడై ఉన్నాడు. ఆయన బలవంతుడై ఉన్నాడు. ఆయన బలవంతుడై ఉన్నాడు. నీ యొక్క ప్రార్థన ఆయన ఆలకిస్తూ ఉన్నాడు. నీ ప్రార్థన ఆలకించడం ఆయన పని అయ్యింది. కనుక నీ జీవితంలో ఏం జరుగుతుందో, నువ్వు ఎలా పరిగెడుతున్నావు ఆయనకు తెలుసు. ఆయన అంటాడు, నేను నీతో చెప్పిన సంగతులు నిశ్చయముగా నేను నెరవేరుస్తాను. అనేక రకాల పరిస్థితుల నుంచి నేను తప్పిస్తాను. అప్పుడు భక్తుడు చెప్తున్నాడు 2 దినవృత్తాంతాలు 20వ అధ్యాయం 6వ వచనం, నా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడివై ఉన్నావు. అన్ని జనుల రాజ్యంలో నిలువాడు నీవే. నీవు బాహుబలము గలవాడు, పరాక్రమం గలవాడు. నిద్రించుటకు ఎవరికి బలం చాలదు.
ఇంకా అతను మాట్లాడుతూనే ఉన్నాడు. కనుక నువ్వు మాట్లాడు ఆయన సన్నిధిలో. ఖచ్చితంగా ఆయన నీ మాటలన్నీ విని, నీ యొక్క ప్రార్థనకి ఆయన సమాధానం ఇచ్చే దేవుడే ఉన్నాడు. ప్రభువా! ఈ ఉదయకాలాన్ని నువ్వు నా మనవులు మా అందరి మనవులు వినుటే ప్రభువా నాయన నీకంత ఇష్టమైంది నాయన. మా జీవితంలో కార్యం చేయటే నీకు ఇష్టమైంది తండ్రి. దేవా! నీ సన్నిధిలో భయపడి, త్వరపడి నాయన ఇదిగో మా నోటిని కాచుకొని నిశ్చయముగా శ్రేష్టమైన మాటలు తండ్రి మేము పలుకున్నట్లుగా మా మొర నాయన నీ చెవిలో పడినట్లుగా కృప దయచేయండి తండ్రి. ప్రతి ఒక్కరి మొరను ఆలకించి వారికి కావాల్సిన దాన్ని అనుగ్రహించి సిద్ధపరచమని శ్రేష్టమైనది అనుగ్రహించమని మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.